బంగ్లాదేశ్లో దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ న్యాయస్థానంలో ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను చట్టోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. ఏకంగా ఆయన బెయిల్ కోసం 11 మంది లాయర్లు వాదించారు. అయినా చిన్మయ్ కృష్ణదాస్కు ఊరట లభించలేదు. చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. ఈ కేసు తీవ్రత దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి చెప్పేశారు. అటు ఆయన అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలతో కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతేడాది నవంబర్లో చిట్టగాంగ్లో జరిగిన ఓ ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ పాల్గొన్నారు. అక్కడ ఆయన బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2024 నవంబర్ 25న పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆయన తరపున వాదనలు వినిపించేందుకు ఓ లాయర్ ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులు అతడిపై దాడి చేశారు. ఇక సీనియర్ అడ్వకేట్ కేసును టేకప్ చేయగా ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ కేసును వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సమ్మిళిత సనాతన జాగరణ్ జ్యోతి అనే సంస్థ ఏకంగా 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లేకుండా పోయింది.